నిన్న వచ్చిన వాళ్ళు పరాక్రమాయ నమః చెప్పిన విషయం కొత్తగా చెప్తాను కాబట్టి వాళ్ళు చాలా మంది వచ్చారు కదా, అందరూ వచ్చారు. వాళ్ళకు కూడా ఒక విషయం చెప్తాను. మహాభారత యుద్ధం జరిగేటప్పుడు విదురు నీతి అని మనకు ఒక పుస్తకం ఉందండి. విదురుడు చెప్పిన శ్లోకాలతో ఉంటుందన్నమాట. దాంట్లో ధృతరాష్ట్రుడు ఆయన కళ్ళు ఉండవు కదండి ఆయనకి. ఆయన విదురుడిని అడుగుతూ ఉంటారు, ఏం జరుగుతుంది యుద్ధం గురించి చెప్పు, ఏం జరుగుతుందో చెప్పు అంటే సంజయుడు ఆయన చెప్తూ ఉంటాడనమాట. ధర్మనందనుడి ఇలా కొంతమందిని చంపేశాడు, అర్జునుడు ఇలా చేశాడు అంటే, ఇలా కాదయ్యా మా అబ్బాయి గురించి చెప్పు, దుర్యోధన సార్వభౌముడి గురించి చెప్పు అంటే, సరే అని చెప్పి దుర్యోధన సార్వభౌముడి గురించి చెప్తూ ఒక శ్లోకం చెప్తాడు. ఆయన దుర్యోధనుడు అంటే పిల్లల పెంపకం సరిగ్గా లేకపోతే ఎన్ని రకాల అనర్థాలు వస్తాయనడానికి ఆ విదురుని చదివితే చాలా బాగా ఉంటుంది, జీవితానికి ఉపయోగపడుతుంది. పురుమంత్రి రాజ్యనాశాయ గ్రామనాశాయ పుంజరః శాలభో గృహనాశాయ మాతులం సర్వనాశాయ. మంత్రి చెడ్డవాడైతే రాజ్యం నాశనం అంటే మంత్రి అంటే ఇప్పుడు మన మంత్రుడు కాదు, అప్పుడు రాజరికం ఉండేది కాబట్టి ఆ రాజరికం మంత్రి ఎవరంటే శకుని సంకల్పం గౌరవ సామ్రాజ్యాన్ని పురుమంత్రి చెడ్డవాడు కదండి శకుని. రాజ్యనాశాయ గ్రామనాశాయ పుంజరః ఏనుగులు కూడా అడవులోనే ఉంటారు. మరి ఇంటి ముందు కట్టేస్తారండి, కట్టేసుకోరు శుభ్రం కట్టేస్తారు. మొత్తం అంతా తుర్క వందలు పడేసి 100 మంది చనిపోతారు. అందుకని పుంజర ఏనుగు ఎప్పుడు కూడా అడవిలోనే ఉంటారు. అడవిలో గదిలో వస్తే చూడండి బాబు, చిత్తూరులో రైతులు చెరుకు తోటలో ఎందుకంటే విధ్వంసం సృష్టిస్తున్నాయి. అందుకని గ్రామనాశాయ పుంజరః ఏనుగులు ఎప్పుడు కూడా గ్రామంలో ఉండకుండా అడవిలోనే ఉండాలి. శాలతో గృహనాశాయ. ధృతరాష్ట్రుడికి బావమరిది ఎవరండి? శకుని. శకునే కదండి బావమరిది, గాంధారి తమ్ముడు అన్నయ్య అవుతాడు. వచ్చి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. ఆయన పెట్టుకుంటే రాంగారు ఏం చెప్తాడు, వాళ్ళ సభలో ఎలా జరిగింది అక్కయ్య, మన బావగారు ఇట్లా చేశారు కానీ ఇంటికి రంగానే ఆవిడకి అన్నం వండి పెడుతూ మొత్తం సదాయిపు మొదలు అంటే శాలకు బావమరిది ఇంట్లో పెట్టుకోకూడదు, ఇల్లు నాశనం అయిపోతుంది. మాతులం సర్వనాశాయ. మేనమామ శకుని దుర్యోధనుడికి మేనమామ. మాతులం మేనమామ అంటే ఏం చేశారంటే వీళ్ళు వంశనాశనం కోరుతాడు. ఇవన్నీ చెప్తూ ఉంటే ఆయన ఎవరి గురించి చెప్పాడు అనుకుంటాడు కానీ శకుని గురించి చెప్తున్నాడు భావించాడు. దాంట్లో మొత్తం గౌరవం అలాగే మళ్ళీ చెప్తే ఏం చెప్తాడంటే మనిషిగా ఉండాలని చెప్తాడు. అది మనకు కూడా అంటే అర్ధాగమో నిత్య. మనిషికి 6 రకాల లక్షణాలు ఉన్నవాళ్ళు ఈ జీవితంలో జన్మలో సుఖంగా ఉంటారు మనుషులు. ఏమేంటంటే అర్ధాగమో నిత్య, రోజు సంపాదన వస్తూ ఉంటే ఒక ఉద్యోగం కానీ వ్యాపారం కానీ మనిషికి ఉండాలి. ఖాళీగా కూర్చోమని వేదం కూడా ఖాళీగా కూర్చోమని చెప్పలేదండి. స్వగృహే వసతు లక్ష్మి తదర్థం కృషికర్మణి తదర్థం రాజసేవాయ యాచయాం నైవచ నైవచ నైవచ. అంటే ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలంటే స్వగృహే వసతు లక్ష్మి, ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది ఎప్పుడు. తదర్థం కృషికర్మణి అంటే కష్టపడండి. వేదం కూడా కష్టపడమని ఊరికి ఖాళీగా కూర్చోమని చెప్పలేదు. తదర్థం రాజసేవాయం, దాని అర్థం ఏంటంటే రాజసేవాయం. అప్పట్లో రాజు దగ్గర పనిచేసాడు కదా, ఏదన్నా సరే ఉద్యోగమో వ్యాపారమో ఏదో చేసుకోమని చెప్పారు. రాజసేవాయం. యాచయాం నైవచ నైవచ. అడుగు తినేవాడి దగ్గర ఏమీ ఉండదు. అడుగు తినేవాడైనా సరే పాపం కుదరకపోతే 4 ఏళ్ళు తిరిగితేనే కదండి పెట్టేదాన్ని, లేకపోతే ఏముంటుంది వాటి ఎవరో కూడా వాడికి పడుకునే. అందుకని వేదం కూడా కష్టపడమని ఆరోగ్యదాచ, రోగం లేకుండా ఉండాలి. మనకి ఎప్పుడు కూడా అనారోగ్యం లేకుండా శరీరం ఉండాలి. ప్రియాచ భార్య, మధురమైన మంచి అనుకూలమైన భార్య ఉండాలి. తప్పదు కదండి, కష్టపడిన తర్వాత అనుకూలమైన భార్య లేకపోతే ఎవరైనా ఇబ్బంది పడతారు. మగవాళ్ళ గురించి కూడా ఏం చెప్తున్నారు? ప్రియవాదిని ఇచ్చారు. మగవాళ్ళు కూడా అందరితోనూ కూడా మంచిగా మాట్లాడుతూ ఉండాలి. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా చక్కగా ఈయన మాట్లాడితే మంచిగా మాట్లాడతాడరా వినాలి అనిపించేట్టుగా మాట్లాడాలి. వశ్యస్య పుత్రోర్ అర్థకరీత విద్య.
చెప్పిన మాట వినే సంతానం ఉండాలట. చిన్నప్పుడు కాదండి, వాళ్ళు కూడా పెద్దవాళ్ళే, వాళ్ళకి కూడా పిల్లలు వచ్చిన తర్వాత అమ్మా నాన్న మాట వినాలి, తాతగారి మాట తప్పు అలా తినకూడదు అని చెప్పి అప్పుడు వాళ్ళ మాట వినాలట. అర్థకరీతి విద్య, ఏం చదువుకున్నా సరే ఆ చదువు కనుక సంపాదనకి లేదంటే ఉద్యోగానికి వ్యాపారానికి ఉపయోగపడితే అది వాటిని 6 ఉన్న వాటిని సుఖంగా ఉంటారు రాజా అని చెప్తారు. ఈ 6 కూడా మీకు అందరికీ అమ్మవారి ఆశీస్సులతో ఉండాలని వాటి కార్యక్రమం మొదలు పెడతారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం భద్రాయ నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం గణనాథాయ నమః. ఓం గణేశ్వరాయ నమః. ఓం మహాయోగినే నమః. ఓం మహామాయినే నమః. మహాజ్ఞానినే నమః. మోహిని పుత్రాయ్యప్ప. మోహన ఇంటి యజమాని బాగుంటే ఇల్లు బాగుంటుంది. యజమానికి ఏమన్నా కష్టం వస్తే ఇంటి మొత్తానికి కష్టం వచ్చినట్టు. అందుకని భార్య చేసిన కొన్ని పిల్లలు చేసుకుంటుంది వాళ్ళకి యజమాని చేస్తే, ఎందుకంటే యజమాని ఇంటికి మొత్తం కోసం కూడా కష్టపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు కదండి, నేను కాదనట్లేదు. వాళ్ళు కూడా ఇల్లు బాగుండాలని కోరుకుంటారు. కానీ వాళ్ళ కష్టం ఉంటే మన కష్టం ఏం లేదండి, నాస్తి ఏం లేదు. ముందు ఒక్కరోజు కనుక వాళ్ళు కాసేపు కనుక ఇవాళ నేను లేవలేదంటే కష్టాలు కాశీ దగ్గర నుంచే మొదలైతే మనకి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత టికెట్ వచ్చిన తర్వాత. అందుకని వాళ్ళ మాట వింటూ ఉంటే కాస్త జీవితం హాయిగా ఆనందంగా వెళ్ళిపోతుంది. స్వామి శరణం శ్రీ గురుభ్యో నమః. శరణం శరణం అయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. పవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతో వా స్మరేత్ పుండరీకాక్షం సభాహ్ర్యాభ్యామంతరశ్రుతిః. పుండరీకాక్ష 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 ఆచమ్యాం. ఓం కేశవాయ స్వాహా. పరాక్రమాయ నాగహారాయ నమః. గోవిందాయ నమః. నాగకేశాయ నమః. వ్యోమకేశాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం సగుణాయ నమః. ఓం నిర్గుణాయ నమః. జనార్దనాయ నమః. భూమేంద్రాయ నమః. హరయే నమః. హరే కృష్ణాయ నమః. శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరాజాదే స్వాహా. స్వాహా. పరముజ్జానే పరమస్వస్వాయ సంప్రపాదపదో బ్రహ్మదే కరశ్చక్షతే నాసికే శ్రోత్రే తిష్టంతు సతవిశాచాః ఏతే భవభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం ప్రాణాయామం చేస్తారు. స్వామి శరణం అయ్యప్ప. శరణం శరణం అయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప. శరణం శరణం అయ్యప్ప. ఓం నిత్యాయ నమః. నిత్యశుద్ధాయ నమః. నిరాశ్రయాయ నమః. ఓం లోకాశ్రయాయ నమః. ఓం గణాధీశాయ నమః. చతుషష్టికళామయాయ. ఓం భృత్యజుస్సామాధర్వాత్మనే మల్లకాసురభంజనాయ విమూర్తయే నమః. ఓం దైత్యమదనాయ నమః. బృహస్పతివాసరే శుభవాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవ